కన్యా రాశి వారికి రాబోయే కాలం అత్యంత అద్భుతంగా కనిక వర్షం కురిపించే విధంగా ఉండబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో 6వ రాశి అయిన కన్యా రాశికి అధిపతి బుధుడు. బుధగ్రహం అంటేనే బుద్ధికి, వ్యాపారానికి, వాక్చాతుర్యానికి, గణితానికి మరియు విచక్షణ జ్ఞానానికి కారకుడు. అలాంటి కన్యా రాశి వారు నిజంగా కోటి జన్మల పుణ్యం చేసుకుంటేనే ఇప్పుడు చెప్పబోయే అత్యంత రహస్యమైన, శక్తివంతమైన విషయాలు మీ దృష్టికి వస్తాయి. ఈ విశ్వంలో ఏది యాదృచ్ఛికంగా జరగదు. ఈరోజు మీరు ఈ సమాచారాన్ని తెలుసుకుంటున్నారంటే ఆ పరమశివుని మరియు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మీపై ఉందని, మీ దారిద్ర్యం తొలగిపోయే సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలి. జీవితంలో ఎప్పుడూ కష్టపడినా ఫలితం దక్కడం లేదని, చేతికి వచ్చిన రూపాయి నిలవడం లేదని బాధపడేవారికి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి ఈ సమాచారం ఒక దివ్యౌషధం లాంటిది. మీరు గనక ఈ విషయాలను శ్రద్ధగా గమనించి పూర్తి నమ్మకంతో ఆచరించినట్లయితే మీ జీవితంలో కోట్ల ఖజానా తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఇది కేవలం అతిశయోక్తి కాదు. ప్రకృతిలోని రహస్యాలను వృక్షో రక్షతి రక్షితః అనే ధర్మాన్ని నమ్మి చేసే ప్రతి పనిలోనూ దైవం తోడుంటుంది. అసలు ఈ కన్యా రాశి వారికి ఏ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతోందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ సమాచారాన్ని ఎక్కడా వదలకుండా పూర్తిగా చదవండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మనసులో శ్రీమాత్రే నమః అని స్మరించుకోండి. కన్యా రాశి వారు పుట్టుకతోనే మంచి మనస్తత్వం గలవారు. ప్రతి విషయాన్ని ఎంతో నిశితంగా గమనిస్తారు. వీరిలో ఉన్న విశ్లేషణాత్మక శక్తి మరే రాశి వారికి ఉండదు. ఎదుటివారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. మీలోని ఆ నీతి, నిజాయితీలే ఈరోజు మీకు ఈ అద్భుతమైన అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఒక మాటలో చెప్పాలంటే నక్కతోక తొక్కినట్లు లేదా అదృష్టం మీ ఇంటి తలుపు తట్టినట్లుగా మీ జీవితం మారిపోబోతోంది. ఏ చెట్టు కింద మీకు కోట్ల ఖజానా లభించబోతోందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ క్షణం కోసం మీరు ఎన్నో జన్మల నుంచి ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. మనం నిత్య జీవితంలో గమనిస్తే ప్రతి మనిషి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు పడే కష్టమంతా కేవలం రూపాయి కోసమే. కానీ మనం ఎంత కష్టపడినా, రేయింబగళ్ళు చాకిరీ చేసినా అది కేవలం మన కడుపు నింపుకోవడానికే సరిపోతుంటుంది. కానీ ఒక మనిషి కోటీశ్వరుడు కావాలి అంటే ఆ మనిషి చేసే ఒక్క రూపాయి కష్టానికి దైవం మరో 9 రూపాయల అదృష్టాన్ని తోడుగా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోగలడు. కేవలం శారీరక కష్టం ద్వారా మాత్రమే ఈ భూమి మీద ఎవరూ కోట్లు సంపాదించలేరు. కష్టానికి తోడుగా దైవానుగ్రహం, గ్రహాల అనుకూలత మరియు ప్రకృతి శక్తుల తోడ్పాటు ఉన్నప్పుడు మాత్రమే ధనద్వారాలు తెరుచుకుంటాయి. అప్పుడు 4 దిక్కుల నుంచి లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది. కన్యా రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే ఆ పవిత్ర వృక్షం మరేదో కాదు, మన కళ్ళ ముందే ఉండి మనం గమనించని రావి చెట్టు మరియు వేప చెట్టు రెండూ కలిసి పెనవేసుకుని ఉన్న చోటు. జ్యోతిష్య, ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం రావి చెట్టు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపమైతే వేప చెట్టు లక్ష్మీదేవి లేదా ఆదిపరాశక్తి స్వరూపం. ఈ 2 వృక్షాలు ఒకే చోట కలిసి ఉండటమంటే అక్కడ సాక్షాత్తు లక్ష్మీనారాయణుల కొలువుందని, ముక్కోటి దేవతలు అక్కడ తాండవిస్తున్నారని అర్థం. ఇది ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన శక్తి కేంద్రం. కన్యా రాశి వారు తమ జీవితంలో ఎన్నో మానసిక, ఆర్థిక సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు. తెలివితేటలు ఉన్నా సరైన గుర్తింపు రాకపోవడం, వ్యాపారంలో భాగస్వాముల వల్ల ఇబ్బందులు లేదా కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు మిమ్మల్ని వేధించవచ్చు. ఇలాంటి పరిష్కారం లేని సమస్యల కోసం మీరు సరైన మార్గాన్ని వెతుకుతున్నట్లయితే ఆధ్యాత్మిక పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. కన్యా రాశి వారి మనస్తత్వం చాలా స్వచ్ఛమైనది. వీరికి కళ్ళాకపటం తెలియదు. ఎవరికి హాని చెయ్యాలని కోరుకోరు. లోకమంతా బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఉన్నత భావం వీరిలో పుష్కలంగా ఉంటుంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే స్పందించి తమకున్నంతలో సహాయం చేస్తారు. వీరి జీవిత భాగస్వాములు కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరు కుటుంబాన్ని అంతలా ప్రేమిస్తారు. అయితే సమాజంలో పర్ఫెక్ట్గా ఉండాలనే తపనలో కొంతమంది మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. కానీ దైవం ఇలాంటి మంచి మనసున్న వారికే అండగా ఉంటాడు. మీరు రోడ్డు పక్కన లేదా ప్రాచీన దేవాలయాల వద్ద రావి, వేప చెట్లు కలిసి ఉండటం చూసి ఉండవచ్చు. కానీ ఆ చెట్టు విశిష్టత, దాని వెనుక ఉన్న తాత్విక అర్థం మీకు ఈరోజు మాత్రమే వివరింపబడుతోంది.
దైవం మనిషి రూపంలో రాకపోయినా ఇలాంటి వృక్షాల రూపంలో ప్రకృతి సూచనల ద్వారా తన ఉనికిని చాటుతాడు. కన్యారాశి వారు తమ జాతకరీత్యా బుధగ్రహ ప్రభావానికి లోనవుతారు కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా బుధవారం రోజున ప్రారంభించాలి. బుధవారం రోజున ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి భక్తితో నమస్కరించుకుని ఒక చెంబు నీటిని పోసి పసుపు కుంకుమలు సమర్పించాలి. ఆ తర్వాత ఒక తమలపాకుపై మట్టి ప్రమిదను ఉంచి అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోసి 2 వత్తులను కలిపి ఒకటిగా చేసి అలా 3 దీపపు వత్తులతో దీపారాధన చేయాలి. ఈ ప్రక్రియ కేవలం బాహ్యమైన పూజ మాత్రమే కాదు, ఇది మీలోని అంతర్గత శక్తులను ప్రకృతితో అనుసంధానం చేసే ఒక ప్రక్రియ. విశ్వాసం అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. మనకు ఏది కావాలో దాన్ని బలంగా కోరుకున్నప్పుడు ప్రకృతి తన శక్తినంతా కూడగట్టుకుని మనకు ఆ విషయాన్ని ప్రసాదిస్తుంది. కన్యారాశి వారు తమ జీవితంలో అనేక ఒడిదుడుకులను చూసి ఉండవచ్చు, ఎంతోమందిని నమ్మి మోసపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకుంటున్న ఈ రహస్యం మీ జీవితాన్నే మార్చేయబోతోంది. రావి చెట్టును వృక్షరాజం అని పిలుస్తారు. దీని వేర్లలో బ్రహ్మ, కాండంలో విష్ణువు, కొమ్మల్లో మహేశ్వరుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి రావి చెట్టుతో వేప చెట్టు పెనవేసుకుని ఉంటే అది శివశక్తి స్వరూపంగా మారుతుంది. ఈ 2 చెట్ల కలయిక అరుదైనది మరియు అత్యంత శక్తివంతమైనది. ఈ చెట్ల కింద గాలి పీల్చడం వల్ల కూడా ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడితో, అతిగా ఆలోచించే స్వభావంతో బాధపడే కన్యారాశి వారు ఈ చెట్టు నీడలో కాసేపు కూర్చుంటే వారి మెదడులోని నరాలు ఉత్తేజితమై కొత్త ఆలోచనలు పుడతాయి. కన్యారాశి వారికి బుధుడిచ్చే తార్కిక జ్ఞానం ఈ ప్రకృతి శక్తితో తోడైనప్పుడు మీరు అజేయులుగా మారుతారు. ఆ ఆలోచనలే మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తాయి. కోట్ల రూపాయల సంపాదన అనేది కేవలం అదృష్టం వల్ల మాత్రమే రాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల వస్తుంది. ఆ నిర్ణయం తీసుకునే శక్తిని, విచక్షణ జ్ఞానాన్ని ఈ ఆధ్యాత్మిక పరిహారం మీకు ప్రసాదిస్తుంది. ఈ అద్భుతమైన మార్పు కోసం మీరు 11 బుధవారాల పాటు నిష్ఠగా ఈ పూజను ఆచరించాలి. ప్రతి బుధవారం సూర్యోదయ సమయంలో లేదా సూర్యాస్తమయ సమయంలో ఆ చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేస్తే మీ సుడి తిరుగుతుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు మీ పాదాలు నేలకు తగిలి ఆ చెట్టు నుండి వచ్చే ప్రాణవాయువు మీ శరీరానికి తగిలినప్పుడు మీలోని నకారాత్మక శక్తి తొలగిపోయి సకారాత్మక శక్తి ప్రవేశిస్తుంది. దీనివల్ల మీకున్న బుధ దోషాలు, పితృదోషాలు లేదా ఏవైనా గ్రహదోషాలు ఉంటే అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అప్పటి వరకు మీరు చేసే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి మీరు పట్టే ప్రతిదీ బంగారమవుతుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉపాధి దొరుకుతుంది. అప్పటి వరకు మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకుని మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అయితే ఈ పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు చాలా ముఖ్యం. ఆ 11 బుధవారాలు మాంసాహారం ముట్టకూడదు, మద్యపానానికి దూరంగా ఉండాలి, ఎవరిని దూషించకూడదు. ముఖ్యంగా కన్యారాశి వారికి ఆకుపచ్చ రంగు చాలా అనుకూలమైనది. కాబట్టి ఈ పూజ చేసే రోజున ఆకుపచ్చని రంగు దుస్తులు ధరించడం లేదా కనీసం ఒక ఆకుపచ్చని కర్చీఫ్ వెంట ఉంచుకోవడం వల్ల ఫలితం అద్భుతంగా ఉంటుంది. అలాగే మీ శక్తి మేరకు ఆ రోజున ఎవరైనా పేద విద్యార్థులకు పెసరపప్పుతో చేసిన పదార్థాలు లేదా ఆకుపచ్చని పండ్లను దానం చేయడం వల్ల పూజ ఫలితం రెట్టింపవుతుంది. బుధుడు విద్యకు, విజ్ఞానానికి కారకుడు కాబట్టి విద్యార్థులకు చేసే సహాయం మీకు బుధగ్రహ అనుగ్రహాన్ని వేగంగా కలిగిస్తుంది. మీలో చాలామందికి సందేహం రావచ్చు, కేవలం చెట్టు చుట్టూ తిరిగితే కోట్లు ఎలా వస్తాయని. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది కేవలం ఫిజికల్ యాక్షన్ కాదు, దాని వెనుక ఉన్న సంకల్ప శక్తి. మీరు పూర్తి ఏకాగ్రతతో, నమ్మకంతో ఒక పనిని మొదలుపెట్టినప్పుడు మీ మెదడులో విజయం అనే తరంగాలు విడుదలవుతాయి. ఇవి విశ్వంలోని శక్తులను ఆకర్షిస్తాయి. కన్యారాశి వారికి ఈ 11 వారాల క్రతువు ఒక ధ్యానం లాంటిది. ప్రతి మనిషి జీవితంలోనూ గ్రహాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కన్యారాశికి అధిపతి అయిన బుధుడు బలహీనపడినప్పుడు లేదా పాపగ్రహాల దృష్టి పడినప్పుడు నిర్ణయాలు తప్పిపోతాయి, కష్టం వృధా అవుతుంది. ఎంత కష్టపడినా పేరు రాదు, అప్పులు పెరుగుతాయి.
ఇంట్లో ప్రశాంతత ఉండదు. అలాంటి సమయంలో ప్రకృతి ప్రసాదించిన ఈ రావి వేప చెట్ల కలయిక ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. బుధవారం రోజున బుధగ్రసానికి ఆరాధన చేయడం వల్ల మీ బుద్ధి కుశలత పెరుగుతుంది. మీ జాతకంలో బుధుడు స్వక్షేత్రంలో లేదా ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కొన్నిసార్లు గోచారరీత్యా ఆటంకాలు ఎదురవుతాయి. ఆ ఆటంకాలను ఈ ప్రకృతి చికిత్స తొలగిస్తుంది. పూజ సమయంలో మీరు చదువుకోవాల్సిన మంత్రం ఏమీ లేదు. కేవలం మీ మనసులోని బాధను, కోరికను ఆ భగవంతుడికి నివేదించుకుంటే సరిపోతుంది. ఓ ప్రకృతి మాత, నాలోని అజ్ఞానాన్ని, దారిద్ర్యాన్ని తొలగించు, నాకు ఐశ్వర్యాన్ని, సుఖశాంతులను ప్రసాదించు అని ప్రార్థించండి. కన్యారాశి వారు సహజంగానే ప్రతి పనిని పద్ధతిగా చేయాలని కోరుకుంటారు. ఆ కోరికలు తీరడానికి ఈ ఆధ్యాత్మిక మార్గం ఒక రహస్య ద్వారం వంటిది. మనం చేసే ప్రతి పనిలోనూ ఒక సైన్స్ ఉంటుంది. రావి చెట్టు గాలిలో ఉండే బ్యాక్టీరియాను చంపే శక్తిని కలిగి ఉంటుంది. ఇది 24 గంటలు ఆక్సిజన్ ఇచ్చే ఏకైక చెట్టు. వేప చెట్టు అత్యుత్తమ యాంటీసెప్టిక్ మరియు ఔషధ గుణాల గని. ఈ రెండూ కలిసి ఉన్న చోట గాలి అత్యంత పవిత్రంగా ఉంటుంది. కన్యారాశి వారు ఈ చెట్టు వద్దకు వెళ్ళినప్పుడు ఆ స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల వారి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మెదడు చురుగ్గా మారుతుంది. ప్రశాంతమైన మనసు ఉన్నప్పుడే మనం వ్యాపారంలో లేదా ఉద్యోగంలో రాణించగలం. కోట్ల ఖజానా అంటే కేవలం భూమిలో పాతిపెట్టిన బంగారం అని కాదు. మీరు చేసే పనిలో వచ్చే అపారమైన లాభాలు మరియు మీకు లభించే అవకాశాలు అని అర్థం. కన్యారాశి వారికి రాబోయే రోజుల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విద్యారంగం, అకౌంటింగ్ లేదా ఏదైనా కన్సల్టెన్సీ వ్యాపారాల ద్వారా ఊహించని ధనలాభం కలుగుతుంది. అప్పటి వరకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన వారు కూడా మీ అదృష్టాన్ని చూసి తిరిగి మీ దగ్గరకు వస్తారు. ఇది ఆ విష్ణుమూర్తి ఆజ్ఞ, ప్రకృతి ఇచ్చిన వరం. మీరు చేయాల్సిందల్లా కేవలం ఆచరించడం మాత్రమే. కన్యారాశి వారు గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే, అదృష్టమనేది అందరికీ రాదు. వచ్చిన అవకాశాన్ని గుర్తించిన వారే చరిత్రలో విజేతలుగా నిలుస్తారు. ఈ భూమి మీద కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవారందరూ కేవలం కష్టపడి పైకి వచ్చిన వారు కాదు. వారికి దైవ బలం తోడైంది. మీరు కూడా ఆ స్థాయికి చేరాలని, మీ కష్టాలు తీరిపోవాలని ఆ భగవంతుడు నిర్ణయించుకున్నాడు కాబట్టి ఈ సమాచారం మీ వద్దకు చేరింది. రావి చెట్టులో ఉండే విద్యుత్ అయస్కాంత శక్తులు మానవ మేధస్సును చైతన్యపరుస్తాయి. వేప చెట్టులోని ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ రెండూ కలిసిన చోట చేసే ప్రార్థన విశ్వానికి త్వరగా చేరుతుంది. మీ మనసులో ఉన్న కోరికను ఆ చెట్టుకు విన్నవించుకోండి. ఓ వృక్షరాజమా, నాకున్న దారిద్ర్యాన్ని హరించి నాకు సుఖ సంతోషాలను ప్రసాదించు అని మనసారా వేడుకోండి. ఈ నమ్మకమే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు తోడుగా ఉండడానికి, మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి ప్రకృతి సిద్ధంగా ఉంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకోకండి. భక్తితో, శ్రద్ధతో ఈ 11 వారాల క్రతువును పూర్తి చేయండి. మీ జీవితంలో వచ్చే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. లోక సమస్త సుఖినో భవంతు. కన్యారాశి వారు ఈ నియమాలను పాటిస్తూ పట్టుదలతో ముందుకు సాగితే రాబోయే రోజుల్లో మీరు సమాజంలో ఒక గొప్ప స్థాయిలో ఉంటారు. ఈ రహస్యం తెలిసిన మీరు దీన్ని ఇతరులకు కూడా తెలియజేయడం ద్వారా పుణ్యాన్ని మూటగట్టుకుంటారు. మీ జీవితం వెలుగులతో నిండాలని, ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. జీవితంలో మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం. తెలియక ఎంతోమందిని నొప్పించి ఉండవచ్చు. ఆ పాప ఫలాలే మనకు ఆర్థిక ఇబ్బందుల రూపంలో ఎదురవుతాయి. ఈ పరిహారం ఆ పాపాలను ప్రక్షాళన చేసి ఒక పవిత్ర స్నానం లాంటిది. కన్యారాశి వారు సాధారణంగా చాలా వివేకవంతులు. కానీ ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ వివేకం పనిచేయదు. ఆ సమతుల్యతను తిరిగి తీసుకురావడానికి ఈ రావి, వేప చెట్టు పూజ సూచించబడింది. మీరు ఈ 11 వారాలు చేసే పూజ మీ జీవితంలో ఒక పునాది రాయి లాంటిది. దీని తర్వాత మీరు చేసే ప్రతి అడుగు విజయానికి దగ్గరగా ఉంటుంది. కోట్ల ఖజానా మీ ఇంటి గుమ్మం వరకు వస్తుంది. లక్ష్మీదేవి చంచలమైనది. కానీ ఎక్కడైతే భక్తి,
శుభ్రత మరియు ప్రకృతి పట్ల గౌరవం ఉంటుందో అక్కడ ఆమె స్థిరంగా ఉంటుంది. ఈ పూజ ద్వారా మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి శాశ్వతంగా ఆహ్వానిస్తున్నారు. కన్యా రాశివారి జాతకంలో ఉన్న ప్రతికూల దోషాలను పారద్రోలి అనుకూలతను పెంచే ఈ ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకండి. మీరు ఈ పూజ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల వారు ఏమనుకుంటారో అని సంకోచించకండి. ఆధ్యాత్మికత అనేది వ్యక్తిగతమైనది. మీ విజయం ప్రపంచానికి తెలిసినప్పుడు ఈరోజు మిమ్మల్ని చూసి నవ్వున వారే రేపు మీ సలహా కోసం వస్తారు. కన్యా రాశి వారికి మంచి వాక్చాతుల్యం ఉంటుంది. వారు మాటలతో ఎవరినైనా ఒప్పించగలరు. ఈ శక్తిని సానుకూల మార్గంలో ఉపయోగించండి. ఆ 11 వారాల కాలంలో వీలైనంత వరకు అనవసర ప్రసంగాలకు దూరంగా ఉండి బుధగ్రహ ధ్యానం చేయడం వల్ల మీలోని శక్తి వృధా కాకుండా ఉంటుంది. రావి చెట్టు నుండి వచ్చే ప్రకంపనలు మీ ఔరాను శుద్ధి చేస్తాయి. దీనివల్ల మీ ముఖంలో ఒక వింతైన వర్చస్సు కనిపిస్తుంది. జనాలు మీ వైపు ఆకర్షితులవుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇది కేవలం ధనమే కాదు, సమాజంలో గౌరవ మర్యాదలను కూడా తెచ్చిపెడుతుంది. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మీ అప్పులు తీరాలన్నా, మీకు సొంత ఇల్లు కల నెరవేరాలన్నా ఇదే సరైన సమయం. కన్యా రాశి వారికి ఈ చెట్టు ఒక కల్పవృక్షం లాంటిది. మీరు అడిగినవన్నీ ఇచ్చే శక్తి దీనికుంది. ఎందుకంటే ప్రకృతి దేవుడి ప్రత్యక్ష స్వరూపం. రాయిలో దేవుణ్ణి చూసే మనం ప్రాణమున్న చెట్టులో దేవుణ్ణి చూడలేమా? ఆ రావి, వేప చెట్లు కేవలం చెట్లు కావు, అవి మీ అదృష్టానికి ప్రతిరూపాలు. ఆ 11 వారాల పూజ పూర్తి కాగానే మీరు ఏదైనా ఒక శుభముహూర్తాన మీ వ్యాపారాన్ని లేదా కొత్త పనిని ప్రారంభించండి. అఖండమైన విజయం మీ సొంతమవుతుంది. దైవకృప ఉన్నవారికి అసాధ్యమైనది ఏదీ లేదు. కన్యా రాశి వారు కోటి జన్మల పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఈ రహస్యం ఈ రోజు వారి ముందుకు వచ్చింది. ముగింపుగా ఒక మాట: ఆధ్యాత్మికతలో పట్టుదల చాలా ముఖ్యం. మధ్యలో ఆపివేయడం వల్ల ఫలితం ఉండదు. 11 వారాల పాటు ఏ ఒక్క బుధవారం కూడా తప్పకుండా ఈ క్రతువును నిర్వర్తించండి. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితి వల్ల ఒక వారం మిస్ అయితే మళ్ళీ మొదటి నుండి మొదలు పెట్టడం శ్రేయస్కరం. ఎందుకంటే 11 అనే సంఖ్యకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రకృతి మిమ్మల్ని గమనిస్తోంది. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని కోట్ల రూపంలో మీకు అందిస్తుంది. కన్యా రాశి వారు ఇకపై దారిద్ర్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ సువర్ణకాలం మొదలైంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ ఇల్లు ధనధాన్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. సిద్ధంగా ఉండండి. మీరు నమ్మిన దైవం మీకు తోడుగా ఉంటాడు. ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. కన్యా రాశి వారి అదృష్ట రేఖ ఇప్పుడు మారుతోంది. అది మీ కళ్ళారా చూసే రోజు త్వరలోనే ఉంది. ఆ ధైర్యంతో, ఆ నమ్మకంతో ఈ రోజే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. విజయం మీ ఇంటి చిరునామా అవుతుంది. కన్యా రాశి అంటేనే ఒక పవిత్రతకు నిదర్శనం. ఆ పవిత్రతను కాపాడుకుంటూ ప్రకృతి సేవలో తరించండి. సంపద అనేది కేవలం భౌతికమైనదే కాదు, మానసిక ప్రశాంతత కూడా ఒక గొప్ప సంపదే. ఈ పూజ మీకు ఆ రెండింటినీ ప్రసాదిస్తుంది. మీ వ్యాపారంలో మీరు అనుసరించే నీతి నిజాయితీలే మీకు రక్షణ కవచంలా నిలుస్తాయి. ఈ 11 వారాల కాలంలో వీలైనంత వరకు పచ్చని మొక్కలను నాటడం లేదా పర్యావరణానికి మేలు చేసే పనులు చేయడం వల్ల బుధగ్రహం మరింత సంతోషించి మీకు అపారమైన మేధస్సును, సంపదను ఇస్తాడు. గుర్తుంచుకోండి, కన్యా రాశి వారికి బుధుడు ఇచ్చే వరమే ఈ ప్రకృతి రహస్యం.